జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Precious greetings to you all, dear people of God. దేవుని ప్రజలైన మీకు అందరికీ ప్రశస్తమైనటువంటి శుభములు. What a great time that God has given to all of us. మనందరి కొరకు దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు వందనాలు. In this new year, ఈ క్రొత్త సంవత్సరంలో God helped us to cross all our barriers and enter into a prosperous and blessed days. అన్ని అవరోధములను మనము అధిగమించి ఆశ్చర్యకరముగా నూతన సంవత్సరంలోనికి ముందుకు సాగిపోతూ ఉన్నాము. So let us shout a glorious name of praises to God. మనము మన ప్రశస్తమైన దేవుని నామము చెప్పి దేవునికి స్తోత్రములు గట్టిగా చెప్పుదాం. Hallelujah. హల్లెలూయా. Wherever you are, ఎక్కడ మీరు ఉన్నప్పటికీ take a time always to praise God. దేవునిని స్తుతించుట మానవద్దు. In which situations you are, ఏ పరిస్థితులలో ఉన్నాను, take a time to praise and magnify God's name. దేవుని యొక్క నామమును హెచ్చించి స్తుతించుడి. His wonders are greatly done in our life, మన జీవితాలలో ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. and His miracles were filled in our lives. ఆయన అద్భుతములు మన జీవితము నిండా ఉన్నవి. And this new year God will help us to move forward triumphantly. ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు జయోత్సవముతో మనల్ని ముందుకు నడిపించును గాక. So let us come to word that which God wants to talk to us today. గనుక ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి వాక్యమును చూద్దాం. For today's meditation, ఈ దినపు ధ్యానము నిమిత్తమై God has chosen and elected a portion that is from Amos chapter 5. ఆమోసు గ్రంథము నుండి 5వ అధ్యాయములోని వాక్యములను దేవుడు చూపించుచున్నాడు నేటికై. So we will read Amos chapter 5 verse 1 to 21. That is the portion. మొదటి వచనం నుండి 21వ వచనం వరకు 5వ అధ్యాయం ఆమోసు ప్రవచనము. So this 5th chapter is very one of the prominent chapter of the book. ఈ పుస్తకములో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా ఉన్నది. And I want to meditate upon each verse, but we will go as Spirit of God leads. దేవుని ఆత్మ నడిపించిన కొలది మనము ధ్యానించుకుందాము. వాక్యాన్ని ధ్యానించదాము. Our focus will be mainly on 2 verses. 2 వాక్యములపై మన యొక్క దృష్టి ఉంచుదాం. They are the central part of these chapters. ఈ అధ్యాయమునకు మధ్యగా ఉన్నటువంటి కేంద్రముగా ఉన్నటువంటి వాక్యములవి. Verse 4 and 5, 4వ 5వ వచనములు, and verse 14 and 15. 14, 15 వచనములు. So our special focus will be on Amos chapter 5 verse 4 and 5 and 15 and 16 verses. 4, 5 వచనములు, 14, 15 వచనములలో 5వ అధ్యాయమును మనము ధ్యానిద్దాం. This book of Amos, ఆమోసు గ్రంథము, is a wonderful book written by a prophet called Amos. ఆమోస్ అనేటువంటి ఆయన ద్వారానే వ్రాయబడినటువంటి అద్భుతమైన ప్రవచనము. Amos was not an educated person. ఆయన ఒక విద్యావంతుడు ఏమాత్రము కాదు. Amos was not a royal family belonging person. గొప్ప రాజవంశమునకు చెందిన వ్యక్తి కాదు. But Amos is a poor shepherd boy. చాలా పేదవాడైనటువంటి పశువుల కాపరి. And he used to live in southern kingdom of Judah. యూదా అనేటువంటి దక్షిణ దేశములో ఉండేవాడు. But when word of God came to him telling Amos, stand up, I will anoint you, go and preach word. దేవుని మాట వచ్చి, ఆమోసు నీవు లేచి నిలవబడు, నీ యొక్క
నోటిలో నా మాటను ఉంచుచూ ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు Amos took the courage and went forward where God led. ఎక్కడికైతే దేవుడు నడిపించాడో అక్కడికి ధైర్యంగా వెళ్ళాడు. And this shepherd boy Amos, who belonged to part of northern kingdom Judah, southern kingdom Judah, ఈ ఆమోస్ అనేటువంటి పశువుల కాపరి యూదా దేశపు దక్షిణ భాగమునకు చెందినవాడు. but God led him to take his word to this northern kingdom, that is Israel. ఉత్తరమున ఇశ్రాయేలు అనేటువంటి దేశమునకు దేవుని వాక్యమును పంపుటకు దేవుని ద్వారా ఏర్పరచబడిన వాడు. We know there was partition happened during the time of Rehoboam, the son of Solomon, king. సొలొమోను రాజు యొక్క కుమారుడైనటువంటి రెహబోము కాలములో రాజ్యములు రెండుగా విడిపోయినవని తెలుసు మనకు. And that is southern kingdom and northern kingdom. అదే దక్షిణ దేశము ఉత్తర దేశముగా మారినవి. Southern kingdom is called as Judah and northern called as Israel. దక్షిణ దేశం అంతా కూడా యోధాగా పిలువబడింది, ఉత్తర భాగమున ఉన్నదంతా కూడా ఇశ్రాయేలు అని పిలువబడినది. So Amos is from the southern kingdom going to preach word of God to the northern kingdom. ఆమోస్ అనేటువంటి ఆయన ఈ దక్షిణ దేశము నుండి ఉత్తర దేశమునకు దేవుని వాక్య ప్రకటన కొరకై పిలువబడ్డాడు. And Amos is the very important 8th century prophet. 8వ శతాబ్దమునకు చెందినటువంటి ప్రాముఖ్యమైన ప్రవక్తల్లో ఒకడు. Among all the prophets of the Old Testament, పాత నిబంధన కాలపు ప్రవక్తలందరిలోనూ 8th century prophets have the peculiar importance in their prophecies. 8వ శతాబ్దమునకు చెందిన ప్రవక్తల యొక్క ప్రవచనాలలో ఒక ప్రత్యేకత ఉన్నది. Because Israel and Judah used to live a life of wretchedness and wickedness during those days. ఎందుకనగా ఆ దినములలో ఇశ్రాయేలు యూదా వారు కూడా భయంకరమైనటువంటి జీవితములో జీవించుచూ ఉన్నవారు. And while that Israel, the land is going in all sorts of destructions, అన్ని రకములైనటువంటి నాశన పాత్రమైన రీతిగా ఉంటూ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు God sent Amos to preach God's word there. ఆమోసు అనే ఆయనను పంపించి దేవుడు తన వాక్యమును అక్కడ ప్రకటింపజేయుచున్నాడు. During the time of Amos, ఆమోసు కాలములో kings were not listening to God. దేవుని మాట ఏమాత్రమును రాజులు లెక్క చేయుటలేదు. People were not listening to God. ప్రజలు దేవుని మాటకు లెక్కలే చేయుటలేదు. They were plundering the people, they were optimizing or they were looting the people. ప్రజలను దోచుకొని అక్రమ జీవిత విధానములలో ఉన్నారు అందరూ. That's why the prominent verse or the theme of book of Amos is, అందుచేతనే ఆమోసు గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన వాక్యం ఏదనగా, let justice flow like rivers న్యాయమును నది నీటి వలె ప్రవహింపనీయుడి, and righteousness like the streams of unfailing streams. నీతి అనే దానిని ఏమాత్రము ఆగకుండా ప్రవహించు ప్రవాహము వలె ప్రవహింపనీయుడి. Justice and righteousness are the core thing of the book of Amos. నీతి న్యాయములు అనేటువంటి రెండు మాటలు చాలా ప్రాముఖ్యముగా ఈ గ్రంథమందున్నవి. And while telling all those things, we are coming here to the 5th chapter. అవన్నీ చెప్పుచూ ఈ 5వ అధ్యాయమునకు వచ్చుచూ ఉన్నాము. And in 5th chapter, 5వ అధ్యాయములో the first verse starts like this. మొదటి వచనం ఈ రీతిగా ప్రారంభము. Hear this word, O Israel. ఓ ఇశ్రాయేలు, ఈ మాటను వినుము. This lament I take up concerning you. నిన్ను గూర్చినటువంటి విలాపమును చెప్పుచూ ఉన్నాను. You are deserted, you are fallen, you are not living according to the word of God. దేవుని వాక్య ప్రకారము జీవించక పతనమైపోయి నీవు పాడైపోయిన వాడవు. So this is what sovereign Lord says. అది అందుచేతనే అదే మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. You will not live in your place. నీ స్థలమందు నీవు నివసింపవు. When your people will go for war, they will come as only few people without getting wins or winning the battle. ఏదైనా యుద్ధమునకు వెళితే వారు ఎక్కువ మంది వెళ్ళి కొద్ది మంది తిరిగి వస్తారు. And after saying that, ఆ రీతిగా చెప్పబడి verse 4 and 5 reads like this. 4, 5 వచనాలు ఈ రీతిగా చెప్పబడుచున్నవి. This is what Lord says. ఇదే దేవుని వాక్కు అయి ఉన్నది. Seek me and live. నన్ను వెదకుడి, నన్ను వెతికిన మీరు జీవించెదరు. Do not seek Bethel. బెతేలును వెతకవద్దు. Do not go to Gilgal. గిల్గాలుకు వెళ్ళవద్దు. Do not journey to Beersheba. షబాకు వెళ్ళవద్దు. This is the 4th and 5th verse of 5th chapter of Amos. 4, 5 వచనాలలో ఉన్నటువంటి మాటలు. These are the context of background of this book of Amos. ఈ ఆమోసు పుస్తకమునకు వెనక ఉన్నటువంటి చరిత్రది. So today's word, the topic is గనుక ఈ దినాన మనం అంశం ఏమంటే, seek to live. నీవు జీవించాలి అంటే దేవుని వైపు చూడు. Seek to live.
చూడు జీవించు, seek to live. చూచి జీవించు. Very prominent thing that which we are seeing here. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, The time or the period of the 8th century is very similar to the days in which we are now. 8వ శతాబ్దపు ఆ కాలమునకు నేటి కాలమునకు ఏమాత్రమును భేదము లేని దినములలో మనము కూడా జీవిస్తున్నాము. Yes, different things, different virtues, different wickedness were flourishing now. భయంకరమైనటువంటి దుష్టత్వము ప్రబలిపోతూ ఉన్న దినములలో మనము ఉన్నాము. People were seeking different things due to that different sorts of destruction were happening in this world. భయంకరమైనటువంటి విభిన్న పద్ధతులలో ప్రజలు ఉండుట ద్వారా లోకమంతా కూడా ముక్కముక్కలవుతూ ఉన్నట్లుగా ఉన్నది. In that context, ఆ రీతిగా ఉన్న పరిస్థితిలో God is telling you, all of you, to seek to live. ప్రజలందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏమంటే, నన్ను వెతకి జీవించుడి. What we have to seek? ఏమి వెతకాలి? If we seek how we can live. మనం ఎలా బ్రతకగలము? Firstly, మొట్టమొదటిగా what we have to seek to live is, మనము జీవించడానికి వెతకవలసినది ఏమంటే, we have to seek God. దేవునిని వెతకవలసి ఉన్నవారము. Seek God to live. జీవించాలి అంటే దేవునిని వెతకు. Yes, here we see that seek me to live in 4th verse. 4వ వచనములో ఉన్నది, మీరు జీవించునట్లు నన్ను వెతకుడి. Seek not Bethel. బెతేలును వెతుకుట కాదు. Seek not Gilgal. గిల్గాలును వెతుకుట కాదు. Do not go to Beersheba. బెర్షెబాకు వెళ్ళుట కాదు. But seek me. నన్ను వెతకుడి. That is the verse we are seeing there, dear friends. ఇక్కడ ఉన్నటువంటి వాక్యం అదే మనము చూస్తున్నాం ప్రియ స్నేహితులారా. We all know the importance of the 3 cities that God or the word of God mentioning here. దేవుని వాక్యములో చెప్పబడిన 3 పట్టణములు ఉన్నవి. ఆ పట్టణముల ప్రాముఖ్యత ఏమనగా, Beersheba, బెర్షెబా, Gilgal, Bethel. బేతేల్ అంటే It is known as the house of God. దేవుని ఇల్లు అని పిలువబడినది. It is the place where Abraham got the revelation of God. అబ్రహాము దేవుని వాక్కును విన్న స్థలము. And it is the place where Jacob oriented the altar for God. యాకోబు కూడా దేవుని యొక్క సన్నిధికి చేరిన స్థలం అది. And he only recognized that this is the house of God. God dwells here. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు నివసించుచున్నాడు అని గుర్తించిన స్థలము. Beth means house and El means God. So house of God. దేవుని ఇల్లు అనే పేరు కలిగినటువంటి బేత్ ఎల్ అనేటువంటిది. And next we see many things happening in the history of Israel in the place called Bethel. బేతేలులో ఇశ్రాయేలుకు సంబంధించిన చరిత్ర చాలా జరిగి ఉండుట చూచి ఉన్నాము. Samuel lived some time in Bethel. సాముయేలు అక్కడే నివసించాడు. And Israel's judges were able to go sometimes of Bethel to seek God and to seek what we have to do. దేవునిని వెదకి ఏమి చేయవలెనో తెలుసుకొనుటకు న్యాయాధిపతులు బేతేలుకు వెళ్ళి ఉన్నారు. And even the ark of God is kept for some years upon Bethel. కొన్ని సంవత్సరములు దేవుని యొక్క మందసము కూడా బేతేలులోనే ఉన్నది. So Bethel is the house of God. దేవుని ఇల్లుగా పిలువబడినది బేతేలు. But what happened after the partition of the kingdoms is, అయితే రాజ్యములు విడిపోయిన తరువాత జరిగిన సంగతి ఏమంటే, the first king of Israel, Jeroboam, జెరోబోమును ఇశ్రాయేలు మొదటి రాజు, he built idols upon the Bethel and Gilgal mountains. ఆ గిల్గాలు బేతేలు పర్వతముల పైన ఆ రాజు విగ్రహములను పెట్టాడు. Because he don't want Israel people to go to Judah and worship God there. యూదాకు వెళ్లి దేవునిని ఆరాధించాలనే ఉద్దేశము కాకుండా, So he built all the idols of different gods upon Bethel and Gilgal. వివిధ దేవతల యొక్క విగ్రహములను అక్కడ పెట్టి ఉన్నాడు. Bethel, the house of God, దేవుని ఇల్లుగా ఉన్న బేతేలులో it became Beth Aven, which means the house of idols or devils. అక్కడ బేతేవెన్ అనేటువంటి మాటగా మారి అక్కడ విగ్రహముల స్థావరమైనది. Golden cows were set up there. బంగారు దూడల విగ్రహములు. And because of that, ఆ రీతిగా ఉండుట వలన that temple or that place became very wretched and wicked place. ఆ స్థలమంతా కూడా క్రూరత్వముగా మారిపోయినది. And that types of situations were happening in the place called Bethel. బేతేలులో అటువంటి పరిస్థితి ఉన్న కాలం అది. In those times, ఆ దినములలో
Amos is telling, ఆమోసు చెప్తూ ఉన్నాడు, do not go to Bethel. బేతేలుకు వెళ్ళవద్దు. You have corrupted the house of God. దేవుని ఇల్లును మీరు దుష్టముగా మార్చారు. You have made it as a house of idols. విగ్రహములకు స్థావరముగా మార్చారు. So now you are not allowed to go to Bethel. కనుకనే బేతేలుకు వెళ్ళవద్దు. You have to come to me, not to idols. ఆ విగ్రహముల వైపు కాదు గాని నా వైపు మీరు తిరుగుడి అంటున్నాడు దేవుడు. Especially in Bethel, బేతేలులో ప్రత్యేకముగా they built a goddesses called Asherah. అషేరా అనేటువంటి దేవత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. Asherah is the god of sex, or immorality. లైంగిక సంబంధమైనటువంటి గుర్తులకుగా ఉండేటువంటి అషేరా దేవత. Bethel, the house where people used to refer God. దేవునిని వెతకేటువంటి స్థలముగా ఉన్నటువంటి బేతేలు. Bethel, the people where people used to go and get solution to their problems. సమస్యలకు పరిష్కారమును పొందేటువంటి దైవ దర్శనము బేతేలు. Bethel, the place where God's presence is resting. దేవుని యొక్క ప్రశస్త సన్నిధి ఉన్నటువంటి బేతేలు. It became the place of sex, war, immorality. భయంకరమైనటువంటి అవినీతికి కారణమైన స్థావరమైనది. People of Israelites, ఇజ్రాయేలు ప్రజలు, kings and leaders, each and everyone corrupted the place of Bethel. రాజులు నాయకులందరూ కూడా ఆ స్థలమును బహుగా దుష్టత్వములోనికి నడిపించారు. Every day people were going to Bethel, doing sexual acts and coming to home. అక్కడ భయంకరమైనటువంటి జీవిత విధానములలో గడపడానికి బేతేలుకు వెళుతున్నారు ప్రజలందరూ. They were thinking that it is an act of worship to God. ఆ రీతిగా చేయుట వలన దేవునికి ఆరాధన అనుకుంటూ ఉన్నారు. Then God is telling, do not go there, but seek me. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, బేతేలుకు వెళ్ళవద్దు, మీరు నన్ను వెతకుడి. And nextly we see a place called here, ఇక్కడ మనం చూసే రెండవ స్థలం ఏమంటే Gilgal. గిల్గాలు. Gilgal also very important place. గిల్గాలు అనేది కూడా ప్రాముఖ్యమైన స్థలమే. Gilgal is the place where the people of Israelites lived during the time of Joshua in the conquest to Canaan. యెహోషువ కాలములో కానానును జయించుటకు వెళ్లే సమయములో నివసించిన స్థలం అది. Before reaching the promised land, they have camped for few days in the place called Gilgal. వాగ్దాన ప్రదేశమును చేరుటకు ముందుగా గిల్గాలులో దిగి ఉన్నారు. And it is the place where the Israelites were circumcised before entering into promised land. వాగ్దాన ప్రదేశములోనికి, వాగ్దాన దేశములోనికి చేరుటకు ముందుగా అక్కడ సున్నతి చేయబడి ఉన్నారు. And during the time of reaching or overcoming the Jericho walls, ఆ యెరికో గోడలను జయించే దానికి ముందుగా they used to take Ark of God and surround that place and place it back in the place called Gilgal. దేవుని మందసమును చుట్టూ తిప్పిన తరువాత మరలా గిల్గాలు అనే స్థలములో స్థావరముగా ఉంచారు. And Gilgal is the headquarters of all kinds of battles. యుద్ధములకు ప్రాముఖ్యముగా ఉండేటువంటి కేంద్ర స్థానము గిల్గాలు. And Gilgal is also a place known for treaty or making covenants. అక్కడ నిబంధనలు చేసుకునేటువంటి స్థలముగా కూడా గిల్గాలు ఉన్నది. In Bible we see many types of treaties were made in the place called Gilgal. అనేక మంది అక్కడ నిబంధనలు ప్రమాణములు చేసుకున్నటువంటి స్థలము గిల్గాలు. But this Gilgal, కానీ ఈ గిల్గాలు, the place where the conquesting people were living, జయించుటకు వెళుతున్నటువంటి ప్రజలు జీవించిన స్థలము, the place where the people were declaring the victory of God, దేవుని యొక్క విజయమును ప్రకటించేటువంటి ప్రజలు ఉన్న స్థలము, it also became a place for idols. ఆ స్థలము కూడా విగ్రహములకు స్థావరమైపోయినది. In 8th and 7th century 8-9 శతాబ్దములలో and 9th and 10th centuries, 9-10 శతాబ్దములలో కూడా people placed their goddesses there called Anet. అనాత్ అనేటువంటి ఆ దేవత యొక్క స్థావరముగా మార్చారు. They called the goddesses as a goddesses of war. వారందరూ కూడా ఆ దేవతల పేరు చెప్పి యుద్ధాలకు వెళుతూ ఉండేవారు. This all happened because they have gone astray from the temple of God. దేవుని యొక్క ఇంటి నుండి దూరం అయిపోయిన కారణాన ఇటువంటి క్రియలన్నీ చేయుచున్నారు. And they themselves were setting different kinds of god and goddesses and worshipping them. రకరకములైనటువంటి దేవతల ప్రతిమలు అక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు. So Gilgal, where victory of God, of Lord of hosts were being magnified, became the place of idols. సైన్యములకు అధిపతియగు యెహోవా జయమునిచ్చేటువంటి గిల్గాలు
ఈ రీతిగా విగ్రహములకు స్థావరమైనది. They built Anet, a goddesses of war there, ఎనేతు అనేటువంటి ఆ దేవతను కట్టి ఉన్నారు అక్కడ. and corrupted that place by seeking that god, worshipping that goddesses. ఆ దేవతను పూజించుట ద్వారా అక్కడ పతనమైపోతూ ఉన్నారు. Like that, the Amos times, God is telling, do not go to Gilgal too. అటువంటి పరిస్థితులలో గిల్గాలుకు కూడా మీరు వెళ్ళవద్దు అని చెప్తూ ఉన్నారు. And next we see a place here called Beersheba. బేత్షెబా అనేటువంటి స్థలమును చూస్తున్నాము. I am explaining these places because they are very important places in Bible. బైబిలులో చాలా ప్రాముఖ్యమైన స్థలములు గనుక వీటిని వివరించుచున్నాను. So do not go to Bethel. బేతేలుకు వెళ్ళవద్దు. Bethel, the house of God, became the house of idols. దేవుని ఇల్లు అనేటువంటిది విగ్రహములకు ఆలవాలమైనది. And secondly, do not go to what? Gilgal. రెండవదిగా గిల్గాలుకు వెళ్ళవద్దు. And thirdly, do not go to Beersheba. బెత్షెబాకు వెళ్ళవద్దు. Beersheba is the place ఆ స్థలం ఎటువంటిదంటే where Hagar, when she fled away from her master, she hid there. హాగారు పారిపోతున్నటువంటి సమయంలో అక్కడ దాక్కున్నటువంటి స్థలం అది. And she got a great miracle happen in her life at the pool of Beersheba. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న నీటి బుగ్గ దగ్గర అద్భుతము చూసినటువంటి స్థలం అది. That is the place where God spoke with Hagar that he will bless Ishmael. ఇష్మాయేలును ఆశీర్వదించేదనని హాగారుతో దేవుడు మాట్లాడిన స్థలం అది. And in the time of Abraham, we see again, it is the place where Abraham went in treaty with Abimelech the king. అబీమెలెకు అనేటువంటి రాజుతో నిబంధన చేసుకున్నాడు అబ్రహాము ఇదే స్థలమందు. And Abraham even digged a great well of water in the place of Beersheba. అక్కడ అబ్రహాము ఒక బావిని కూడా తవ్వించి ఉన్నాడు. And later his descendants also used to live there. ఆయన అనుచరులందరూ కూడా అక్కడ నివసించిన స్థలం అది. And even Jacob and Isaac used to go to Beersheba and they used to take that water. బెత్షెబా దగ్గరకు వెళ్ళి యాకోబు ఇస్సాకులు కూడా నీటి కొరకు వెళ్ళి ఉన్నారు. And on the way to Egypt, Jacob encouraged his people to go to Beersheba. యాకోబు కూడా ఆ రీతిగా ఐగుప్తుకు వెళ్ళే సమయమందు ఆ ప్రజలను అక్కడికి వెళ్ళమని చెప్పి ఉన్నాడు. Even the prophet Elijah hid his face in the place of Beersheba when Jezebel the queen thought to attack him. యెజబెలు తరుముచూ ఉండగా ఏలియా కూడా అక్కడే దాక్కున్న స్థలం అది. And this place of Beersheba, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలము where is the people of God were hiding, ఎక్కడైతే దేవుని ప్రజలు దాగుచోటుగా ఉన్నదో, and as I said, where the waters of living were flowing, ఎక్కడైతే జీవ జలములుగా ఉన్నటువంటి నీటి బుగ్గలు ఉన్నవో, it became the place of idols again. అక్కడ అది కూడా మరలా విగ్రహములకు స్థావరమైపోయినది. People of God corrupted that place. ఆ స్థలమును బొత్తిగా పాడు చేసి ఉన్నారు. From the time of Samuel's sons itself, that place became wicked. సమూయేలు యొక్క కుమారులు ఆ కాలం నుండి కూడా పాడైపోయినది. And thirdly, we see a goddess called Baal, which was set up on the Beersheba. మూడవదిగా మనం అక్కడ చూస్తున్నాం బాలు బయలు అనేటువంటి దేవతను అక్కడ స్థాపించారు. The goddesses of weather. అక్కడ ఈ ప్రకృతి వాతావరణం అంతా కూడా తెలియజేసేటువంటి దేవతను పెట్టారు. Yes, Baal is called as goddesses of weather. ఈ లోకములో జరిగేటువంటి గాలి ప్రకృతి యొక్క విధానములన్నిటిని సూచించుటకు గుర్తుగా ఉన్నది. So like this, all these three important places were being corrupted by building different kinds of idols and different worships. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి స్థావరాలు కూడా కలుషితమైపోయినవి దేవతల యొక్క విగ్రహాలతో. Then God is declaring, seek me, not those things. ఆ విగ్రహముల వైపు కాదు, నన్ను వెతకుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ If you want to live, నీవు బ్రతకవలనంటే, if you want to survive, నీవు జీవించవలను అంటే, come on to me and seek me. నా దగ్గరకు వచ్చి నన్ను వెతకండి. If you not seek me, నన్ను వెతకని ఎడల, verse 6 says, ఏం చెప్తుందంటే 6వ వచనం, I will devour you. మిమ్ములను నేను నాశనము చేస్తాను. I will sweep you all throughout your land. మీ స్థలమంతటిలోను కూడా చెదరగొట్టేస్తాను మిమ్మల్ని. And my face will be turning against you. నా ముఖము మీకు త్రిప్పి దూరముగా ఉంటాది. I will reduce you to nothing. మిమ్ములను ఏమీ లేని వారినిగా శూన్యము చేసేస్తాను. This is what God says. దేవుడు ఆ రీతిగా చెప్తూ ఉన్నాడు. In this new year, dear people of God, ప్రియమైన ప్రజలారా, ఈ నూతన సంవత్సరములో we are here only to seek God. మనం ఇక్కడ ఉన్నది ఎందుకు అంటే దేవునిని వెతుకుటకు. God didn't enable us to move into further
generation or to move into further days to do our own necessary things. మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ఈ సంవత్సరంలోనికి ప్రవేశింపచేయలేదు దేవుడు మనలను. But God has given us this pleasant life or this beautiful life to seek Him so that we will live. ఈ ప్రశాంత జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన కొరకు జీవించడానికి. The days when living life is become scarcity and becoming quenched. బ్రతుకుటే చాలా కష్టమైనటువంటి దినములలో ఉన్నటువంటి పరిస్థితులలో The days where living become impossible and we are in a great destructive times. ఎంతో భయంకరమైనటువంటి పతన కారణమైనటువంటి రోజులలో మనం ఉంటూ ఉండగా, If you want to live, నీవు బ్రతకాలి అంటే you are not here to seek anything else but God alone. దేవునిని తప్ప వేరేది వెతకుట నీకు వేరుగా ఉండుగాక. Do not seek the corrupted things. పతనమైన కలుషితమైపోయిన వాటిని వెతకవద్దు. Do not seek the corrupted people. కలుషితమైన ప్రజల దగ్గరకు వెళ్ళవద్దు. Do not set up any idols for your life. నీ జీవితానికి విగ్రహములను ఏమీ కూడా స్థాపించవద్దు. But seek God alone. దేవునిని మాత్రమే వెదకు. And when you seek Him, ఆయనను వెతికినప్పుడు verse 8 says, 8వ వచనములో ఉన్నది, He who made Pleiades and Orion, అక్కడ దేవుడు చేసినటువంటి ఆ మాటలు ఉన్నవి. who turns midnight into dawn, నక్షత్రములను చేసిన వాడు, and darkness, రాత్రిని వెలుగుగా చేయవాడు, darkened day into night, ఓ మరలా చీకటిని కలిగించువాడు, who calls waters of the seas and pours out of His face upon the land. భూమిపైన వర్షమును లేక జలములను పంపువాడు. So this verse means, ఇదంతా కూడా ఏమంటే, if you seek God, దేవునిని వెతకినట్లయితే He will turn your situations from night to lightening places. రాత్రి నుండి వెలుగులోనికి వెళ్ళేటువంటి పరిస్థితులకు కలిగిస్తాడు. And if you seek God, దేవునిని వెతకినట్లయితే He will raise you as the waters of the sea. సముద్రపు జలముల వలె నిన్ను పైకి ఎత్తుతాడు. But if you not, కానీ వెతకని పక్షాన that before verse we read, He will devour us. ఆయన మనల్ని మృంగివేయుదును అంటున్నాడు. He will reduce us to nothing. మనలను శూన్యముగా He will చేస్తానంటున్నాడు. sweep us away. మనలను తుడిచిపెట్టేస్తానంటున్నాడు. And all our morning situations will be turning into night things, darkened life again. భయంకరముగా మన యొక్క జీవితం అంతా కూడా రాత్రి చీకటి వలె అయిపోతుంది. Today, ఈ రోజే if you want to live a life of lightening, ఈ దినమున వెలుగు జీవితం నీవు జీవించాలి అంటే, if you want to live a life of justice and the life of blessedness, న్యాయముతోను ఆశీర్వాదముతోను ఉండే జీవితం నీవు జీవించాలంటే, if you want to live, నీవు జీవించాలి అంటే seek God. నీవు బ్రతకడానికి దేవుని వెతుకు. Then only will take away all those types of curses which were coming into your life. అప్పుడే నీ వైపు వస్తున్నటువంటి శాపములన్నీ కూడా తొలగింపబడతాయి. Dear people of God, let me say one thing. ఒక విషయాన్ని చెప్పనివ్వండి ప్రియ దేవుని ప్రజలారా. Why God is telling that He will judge those people? ఆ ప్రజలు కట్టి న్యాయమును ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకని? Why God is telling, I will devour you, I will reduce you and I will sweep you? మిమ్మలను మృంగివేస్తాను, మిమ్మలను శూన్యంగా చేసేస్తాను, మిమ్మలను తగ్గిస్తానంటున్నాడు. ఎందుకని? It is not out of the ferocious act of God, దేవుని యొక్క క్రూరత్వాన్ని బట్టి మాత్రము కాదు, but it is the curse that which they brought by seeking other things. ఇతరములను వెతుకుట ద్వారా తమంతట తామే తమపైకి తెచ్చుకున్న శాప కారణం. Yes, past all years in our life may become as that cursed life. గత కాలం అంతా కూడా మన జీవితం ఆ రీతిగా శపింపబడినదిగా ఉన్నదేమో. Even today you may be binded by different kinds of cursings of destructions. నీలో ఉండేటువంటి నాశనకరమైనటువంటి అనేక శాపములతో బంధింపబడి ఉన్నావేమో. But at least now seek God to live. ఇప్పుడైనను దేవునిని వెదకు, జీవించు. And if you come to Him, ఆయన దగ్గరకు వస్తే He will give you plentiful life. ఆయన నీకు సమృద్ధి అయిన జీవమునిస్తాడు. He is the God of eternal life. ఆయన నిత్య జీవకారకుడు. And He said, I am the life. నేనే జీవమునన్నాడు కదా ఆయన. And today, that's why, dear gentlemen and women, ప్రియ స్నేహితులారా, ఈ దినమున dear people of God who listen God's word, వినుచున్నటువంటి దేవుని వాక్యం వినుచున్నటువంటి దైవ ప్రజలారా, to live in these wretched and dying situations, ఈ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉండగా, let us seek God to live. జీవించుటకు దేవునిని వెతుకుదాం. I request all you to
pour out your hearts before God and look unto God. మీ హృదయములను దేవుని దగ్గర కుమ్మరించి దేవునిని వెదకండి. And then we will see the magnifying acts of God doing in our life. అప్పుడు దేవుడు ఘనమైనటువంటి ఆశ్చర్య కార్యములను మన జీవితములలో చేయగలడు. Why can't we close our eyes and seek God? కనులు మూసుకొని ఎందుకు దేవునిని వెతకకూడదు? Father, తండ్రి, we are coming into a throne of grace. నీ సింహాసనమునకు, కృపా సింహాసనమునకు వచ్చుచున్నాము. Yes, Lord, past all years we seek different things. గత సంవత్సరములన్నీ కూడా వేరువేరుగా వెతికి ఉన్నాము. Bethel and Gilgal, Beersheba, like that we seek different things and corrupted our life. బేతేలు, గిల్గాలు, బెత్షెబా అనేటువంటి పరిస్థితుల్లో మా జీవితాలను ప్రభువా కలుషితము చేసుకున్నాము. And we even corrupted this world, Lord. ఈ లోకమంతా కూడా కలుషితమైపోయినది ప్రభు. But today we understood that we have to seek you, not this corrupted world. ఈ దినమున నిన్ను తప్ప ఈ లోకమును కాదు వెతకేది అని తెలుసుకున్నాము. Lord, help us to seek you to live. జీవించుటకై నిన్ను వెతకుటకు నేర్పించు. Yes, Lord, help us to look unto you so that we will live and move further. నీ వైపు చూచి ముందుకు సాగిపోవుటకు సహాయం చేయి. Lord, in you there is abundance of life. నీ అందే సమృద్ధి జీవం ఉన్నది ప్రభు. So we declare in Jesus' name, let that life of abundance be given to these people. కనుక ఆ సమృద్ధి జీవము ఈ ప్రజలకు ఇవ్వబడినట్లు యేసు నామములో ప్రకటిస్తున్నాము. We ask this prayer ఈ ప్రార్థనను in the everlasting name of Jesus Christ. నిత్యము ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి నామమందు అడుగుచూ ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. Seek God and move forward. దేవునిని వెదకి ముందుకు సాగిపో. May God bless nation India. మన దేశమును దేవుడు దీవించుగాక. And may God bless this world. ఈ లోకమును దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్.